హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మొన్న రీసెంట్గా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కింద కిడ్స్ ప్లే జోన్ ఉండే, సో అందులో రివాన్స్ని ఆడిపించాం కొద్దిసేపు. ఇది ఫస్ట్ టైం వాడు ఈ స్లైడ్ పైన ఎక్కించడము, బట్ చాలా బాగా ఆడాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను వాడు అలా జారుతాడని. చాలా బాగుంటాయి అక్కడ. మనకు హాస్పిటల్ దగ్గర వెళ్ళే దగ్గర మంచి టాయ్స్ అన్నీ ఉంటాయి, నీట్గా ఉంటుంది సరౌండింగ్ మొత్తము పిల్లలకు ఆడుకోవడానికి. ఒకసారి తీసుకెళ్ళి అలా ఆడిపించానో లేదో, నెక్స్ట్ టైం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాడే చూపిస్తున్నారు. అమ్మ మనం అక్కడ వెళ్దామని హ్యాండ్స్తో అక్కడ చూపిస్తుంటే సరే అని తీసుకెళ్ళి ఆడిపించాను. కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. బాల్స్ అన్నీ బాగుంటాయి, నీట్గా ఉంటాయి. వేరే పిల్లలు కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మంచిగా అటు ఆడుకుంటారనమాట. సో కొద్దిసేపు వాడిని అలా ఆడిపించాను. వానికి బాల్స్ అంటే చాలా ఇష్టం అండ్ బ్యాట్ కూడా చాలా ఇష్టము. అండ్ బాల్ వేస్తే మంచి క్రికెట్ ఆడుకుంటాడు. బాల్ బాల్ అంటాడు. ఎన్నో నేర్చుకున్నాడు, మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నాడు. అమ్మ నాన్న అన్ని వర్డ్స్ అంటున్నాడు అనమాట. ఒకరోజు వాడు అనేటివన్నీ మీకు వినిపిస్తాను. సో పిల్లలని అప్పుడప్పుడు ఇలా ప్లే జోన్స్కి అలా తీసుకెళ్ళి ఆడిపించినా కూడా చాలా మంచిది. ఎప్పుడు ఇంట్లోనే అంటే వాళ్ళు ఒకటే సరౌండింగ్, ఒకటే వెదర్, వాతావరణానికి చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ ఉంటేనే వాళ్ళు కూడా కొద్దిగా అన్నీ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అండ్ డే బై డే వాని అల్లరి చాలా పెరిగిపోతుంది. అండ్ చాలా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అన్నీ చూపిస్తున్నాడు. మాకు చాలా టైం పాస్ అవుతుంది. అండ్ అలానే వామ్మో ఫుల్ హెడేక్ కూడా. పిల్లలను హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అండ్ నాకైతే ఇప్పుడు తెలుస్తుంది వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో అనిపిస్తుంది నాకైతే. బట్ వాళ్ళు లేకపోతే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. వానికి ఫీవర్ ఎలా ఏమైనా ఉన్నప్పుడు డల్ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే నా డే మొత్తము వీటితోటే స్టార్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వీనితోటే ఎండ్ అవుతుంది. సో ఇది ఒక మినీ వ్లాగ్ మా రివాజ్తో ఎలా ఎంజాయ్ చేసామో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. బాయ్.